వక్ఫ్ బోర్డ్, దీనివల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందంటే ఇలాంటివి ఇంకా 10 తెచ్చినా మేము సహకరిస్తాం, మేము ఎంకరేజ్ చేస్తాం. ఈ పనులన్నీ అదే పనిగా మన దేశానికి చెడగొట్టాలని ఆడుతున్న చీప్ పాలిటిక్స్, చీప్ పొలిటీషియన్ మైండ్ సెట్స్. బయట దేశాలన్నీ డీప్సిక్ ఏఐలు, గ్రోక్ ఏఐలు, క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఇవన్నీ తయారు చేస్తుంటే మన దేశం మాత్రం హిందువులు, ముస్లిమ్స్ అని వెనకబడిపోతూనే ఉంది. వాళ్ళు మాత్రం 2050లో ఉంటే మనం మాత్రం 1950-60లోనే ఉండిపోతున్నాం. నేను ఒక ముస్లిం, నాకు వినాయకుడు అంటే ఎంతో ఇష్టం, హనుమంతుడు అంటే ఎంతో ఇష్టం. మీకు కూడా మా అల్లా అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. సో మనకి ఇలాంటివి ఏమీ లేవు. ఇవన్నీ పాలిటిక్స్, పొలిటీషియన్ ఆడుతున్న చీప్ మైండ్ సెట్. ఇప్పుడైనా హిందువులారా మేల్కోండి, ముస్లిమ్స్ మేల్కోండి, కాకోకుండా భారతీయులారా మేల్కోండి అని